వరంగల్లో నేరాలకు కేరాఫ్ గా మారింది బట్టుపల్లి ఉర్సుగట్ట బైపాస్ రోడ్. నడి రోడ్డుపై ఒక డాక్టర్ పై దాడి జరిగిన తీరుతో ఈ క్రైమ్ స్పాట్ పై ఫోకస్ పెరిగింది. అయితే దీని వెనక, ఈ క్రైమ్ స్పాట్ వెనక ఒక ఖతర్నాక్ స్టోరీ ఉంది. అదేంటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. బట్టుపల్లి ఉర్సుగట్ట బైపాస్ రోడ్లో పోలీస్ స్టేషన్ల సరిహద్దుల పంచాయతీ నడుస్తోంది. సో పోలీస్ స్థానాల మధ్య ఈ పంచాయతీ ఇప్పుడు నేరాలకు కారణమవుతోంది. ఒక్కసారి ఈ రోడ్ని చూడండి. 2 రోజుల క్రితం వరంగల్లో అర్ధరాత్రి డాక్టర్పై అటాక్ జరిగింది ఇక్కడే. ఒకసారి ఇక్కడ చూడండి. నడిరాత్రి వేళ పోలీసు వాహనాలు అక్కడ కనిపించవు, పహారా ఉండదు, పెట్రోలింగ్ ఉండదు, అందుకే ఇక్కడ నేరాలు జరుగుతున్నాయి అని అంటున్నారు. డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడికి పాల్పడ్డవారు ఎవరు? వైద్యుడు సిద్ధార్థని ఎందుకు చంపాలనుకున్నారు? వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేక గంజాయి బ్యాచ్ ఏమైనా డాక్టర్పై దాడికి పాల్పడిందా? ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ డేంజర్ స్పాట్ ఇప్పుడు హైలైట్ అవుతోంది. వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై కారులో వెళ్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కారుకు 3 వ్యక్తులు అడ్డొచ్చారు. కారుని నిలిపేశారు. ఆయన్ని కారులో నుంచి కిందకు లాగేసి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు డాక్టర్ సుమంత్ రెడ్డి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. క్రైమ్ కి కేర్ ఆఫ్ గా మారిన బట్టుపల్లి ఉరుసుగుట్ట మధ్య బైపాస్ రోడ్లోనే ఈ దారుణమైన ఘటన జరగడం అనేది జిల్లా వ్యాప్తంగా కలవరపెడుతోంది. అటు డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి పురోగతి సాధించారు, ఎలాంటి క్లూస్ కూడా లభించలేదు. అయితే సుమంత్ రెడ్డిపై దాడి చేసిన దుండగులు ఎవరు? వరంగల్లో వణుకు పుట్టిస్తున్న హత్యలు, హత్యాయత్నాలపై పోలీసులు ఏమంటున్నారు? డాక్టర్ సుమంత్ రెడ్డి కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది? వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. సో ఇప్పటివరకు ఎటువంటి క్లూస్ లభించాయో వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎలాంటి క్లూస్ లభించాయి? ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసు? అది చేస్తున్నామండి. యాక్చువల్గా డాక్టర్ సుమంత్ గారి క్లినిక్ కాజీపేటలో విష్ణుపురిలో ఉంటుంది. సో నిన్న గురువారము నైటు తన క్లినిక్ పూర్తయిన తర్వాత కడిపకొండ బట్టుపల్లి శివారు నుంచి హైవే మీదుగా తన రెసిడెన్స్కు వస్తూ ఉంటారు. సో నిన్న గురువారం కూడా అదే విధంగా వచ్చే క్రమంలో బట్టుపల్లి దాటిన తర్వాత ఉరుసుగుట్ట రాకముందు మార్గం మధ్యలో అతన్ని అడ్డుకొని అతన్ని కారు నుండి బయటకు రప్పించి కొట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అక్కడ చూసినటువంటి సీన్ను చూస్తూ ఉంటే అలా తెలుస్తూ ఉన్నది. కానీ అక్కడ మనకు ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. సో దీని మీద వారి యొక్క ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో. దానిపైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. దీన్ని అన్ని రకాలుగా సీసీ కెమెరాస్ కావచ్చు, లేకుంటే టెక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అన్ని రకాలుగా ఈ కేసును ఛేదించడానికి మా సిపి గారి ఆదేశాలతోని వర్కౌట్ చేస్తున్నాం. ఈ ఉరుసుగుట్ట మధ్య ఈ రహదారి పైన తరచుగా ఇటువంటి ఆకతాయిలు ఎక్కువ మార్గంలో తిరగడం, చాలామందిని భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరుగుతున్నట్టు మార్గంలో చెప్తున్నారు. సో అట్లా మీ దృష్టికి వచ్చింది ఏమన్నా? అక్కడ ఎట్లాంటి విజువల్ పోలీసింగ్ చేయాలి? అక్కడ ఎవ్రీ డే ఎవ్రీ నైట్ కూడా మా ఇంటర్సెప్టరు పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. మా బీట్ వాళ్ళు కూడా ఆ ఏరియాలో ప్రత్యేక బీట్ కూడా ఉంది ఉరుసుగుట్ట ఏరియాలో. సో ఎవ్రీ నైట్, డే అండ్ నైట్ మా యొక్క వెహికల్స్, మా సిబ్బంది అందరూ కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా కూడా ఇంటెన్షన్ చేస్తాము, మళ్ళీ ఫర్దర్ ఇట్లాంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా బట్టుపల్లి నుండి ఉరుసుగుట్ట మధ్య రహదారి అనేది ఇటువంటి కొంతమంది నేరస్తులు ఆకతాయిలకు కేరాఫ్గా మారింది. తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ మార్గంలో గస్తీ కూడా ముమ్మరం చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ప్రత్యేక పోలీసు బృందాలు ఈ ఎవరైతే దాడికి పాల్పడ్డ నిందితులారో వారిని పట్టుకోవడం కోసం కూడా ప్రత్యేక బృందాల రంగంలో దింపారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తూ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.